ప్రైజ్ లార్డ్. ఒక్కసారి ఆయన చూతాడు వినండి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఏం చేయాలి? నీ పక్కవారు దూషిస్తే నువ్వు దూషించకూడదు. నీ పక్కవారు దేవుడు తెలియక కొన్నిసార్లు తొందరపడి మాట్లాడారనుకో, నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు ప్రతి విషయంలో కూడా నిదానస్తుడివై, దేవుని చెప్పిన మాటకి విధేయుడివై సక్రమంగా మాట్లాడాలి. నీ నోరుని కాసుకోవాలి. నీ నోటి ద్వారా ఏ మాట వస్తుందో నువ్వు పరిశీలన చేసుకోవాలి. కొన్నిసార్లు తొందరపాటు మాట్లాడే సమయం వచ్చినప్పటికీ కూడా నువ్వు తగ్గించుకొని మాట్లాడటమే దేవుని యొక్క చిత్తానుసారం. నువ్వు అలా కాదు, అది అక్కడ ఇది ఇక్కడ అని మాట్లాడితే జాగ్రత్త. నీ నోరు కాసుకునేవాడు తనను కాపాడుకునని లేఖనం తెలియజేస్తుంది. ఎవడైతే తన నోరు కాసుకుంటాడో తన దేహాన్ని కాపాడుకుంటాడంట. మనం కొన్నిసార్లు తొందరపడి మాట్లాడే మాటలు క్రైస్తవుల జీవితాల్లో కొన్ని ఇబ్బందులు కలుగజేస్తాయి.